హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నబీల్కి వచ్చిన ఎవిక్షన్ షీల్డ్ అయితే ఉందో, ఈ ఎవిక్షన్ షీల్డ్ వల్ల అసలు ఆయనకి ఏం జరగబోతుంది, బయట ఉన్న ప్రచారం ఏదైతే ఉందో, ప్రచారం అనండి, లీక్డ్ అప్డేట్ అండి, అది యాక్చువల్గా నిజమైతే మాత్రం ఈ సీజన్కి తగ్గట్టే బిగ్ బాస్ స్ట్రాటజీ ఉన్నట్టే. బట్ దానిలో రెండో కోణం గురించి మాట్లాడదాం. అంటే ఆ లీక్స్, అంటే జనరల్గా లీక్డ్ అప్డేట్స్ ఎలా వస్తాయి, లోపల నుంచి వచ్చేవాళ్ళు వాళ్ళ పూర్తిగా అది వినటంలోనో లేకపోతే అక్కడ చెప్పింది కన్వే అవటంలోనో బయటికి ఏమన్నా పొరపాటున లీక్డ్ అప్డేట్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక్కోసారి చూస్తే వేరేగా అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. రెండు మాట్లాడుకుందాం, రెండు వర్షన్లు మాట్లాడుకుందాం. సో బయట నుంచి వస్తున్న లీక్డ్ అప్డేట్ నిజమైతే ఏం జరిగింది, దాంట్లో రెండో కోణం ఏందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కానీ జరిగితే బిగ్ బాస్ వేసిన పద్మవ్యూహం నుంచి బయటకు వచ్చేదానికి గిలగిలగిల కొట్టుకోవటమేనా నబీల్ అనేది మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్, మీ లైకే నా వీడియోస్ ముందుకు తీసుకెళ్ళగలవు. వీడియోస్ నచ్చుతుంటే ఒక లైక్ కొట్టండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, ఇక్కడ ఒక పాము పుట్టలో పాలు, అది నాగుల చవితి ఇప్పుడు పెడతాం కదా, ఆ పాము దాంట్లో పాలు పోసి ఎవరు డిజర్వ్డ్ ఎవరు అన్డిజర్వ్డ్ చెప్పాలంట. ఇటువంటి గేమ్స్కి ఇటువంటి డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. బిగ్ బాస్ అంటే గొడవలు ఎక్కువ అవుతాయనేమో ఈ ప్లాన్ వేసినట్టున్నాడు. సో జనరల్ గానే దీంట్లో నబీల్ గెలిచాడు. సో నబీల్కి ఎవిక్షన్ షీల్డ్ వచ్చింది. ఈ ఎవిక్షన్ షీల్డ్ ప్రభావం ఎంతవరకు, బయట నుంచి వస్తున్న అప్డేట్ మాట్లాడుకుందాం. సో టికెట్ టు ఫినాలే దాకా లేదు అంటున్నారు. ఇది 10వ వారం. అంటే టికెట్ టు ఫినాలే ఎప్పుడు జరిగింది, 13వ వారంలో జరిగింది. ఎందుకంటే 14వ వారంలో జరిగితే ఇంకా ఫినాలేకి వెళ్ళటమే ఉంది, ఎవడైనా వెళ్తాడు. 13వ వారంలో జరిగితేనే 14వ వారాన్ని స్కిప్ కొట్టి డైరెక్ట్గా ఫినాలేలోకి వెళ్తాడు. ఆడికి ఒక రేంజ్ ఉంటుంది, టాప్ 5లో ఉండిపోతాడు ఆడు. సో అది పక్కన పెడదాం. అంటే ఆయన మొత్తానికి సేవ్ అవ్వగలిగే వీక్స్ 11, 12 వారాలు అనమాట. 2 వారాలు అంతే. ఎందుకని, టికెట్ టు ఫినాలేకి ముందు దాకా అన్నట్టు అప్డేట్స్ వస్తున్నాయి. అంటే టికెట్ టు ఫినాలే మళ్ళీ ఈయన కూడా ఆడాలి, ఆడి అక్కడ ప్రూవ్ చేసుకుంటేనే. సో ఇది 10వ వారం అయిపోయింది. ఈ షీల్డ్ గెలవటం అనేది జరిగితే రేపు 11వ వారం. ఈ వారం ఎలాగో లేడు నబీల్. 11వ వారం, 12వ వారం, 2 వారాలు ఆయనకి నామినేషన్ నుంచి తప్పించుకునే ఛాన్స్ ఉంది. టికెట్ టు ఫినాలే దాకా వెళ్ళిపోయాడు. సో నేరుగా టికెట్ టు ఫినాలే దాకా వెళ్ళిపోయాడు ఈ ఎవిక్షన్ షీల్డ్ యూజ్ చేసి అనేది అప్డేట్. ఓకేనా? ఇది కానీ జరిగితే ఈ చిన్న చిన్న గేములు పెట్టి టక్కన పంపిస్తే టికెట్ టు ఫినాలే 2 వారాలంటే, ఒక వారం కాదు 2 వారాలంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉంటుంది చూసే వాళ్ళకి, మిగిలిన వాళ్ళకి. సో అప్పటికి ఈయన పృథ్వీ లాంటి వాళ్ళు ఫీల్ అవుతుంటారు, ఏంటి ఇటువంటి పెట్టము, నేను ఈసారి నుంచి ఆడను. గుర్తుందా నిన్న, ఇప్పుడు నాకు కానీ శక్తి ఉండి నాకు కానీ పోటీ ఉంటే ఎదుటివాడితో తలపడతాను, నన్ను ఒక బౌల్లో ఉంచి మిగిలిన వాళ్ళు ఆడమంటే ఏం ఆడతాను, అట్నే ఇటువంటి గేమ్స్ ఏంది అంటుంటాడు ఆయన. సో చాలా మంది ఇదిగా అనుకునే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఇక్కడ నబీల్ ఎలా గెలవగలిగాడంటే, ఆల్రెడీ నబీల్ నిన్న ఫ్రస్ట్రేషన్లో ఒక మాట అంటాడు, థ్యాంక్ యూ పృథ్వీ, థ్యాంక్ యూ నిఖిల్, థ్యాంక్ యూ యష్మి, థ్యాంక్ యూ హరితేజ, ఇట్లా అందరు మాట్లాడతాడు. అంటే ఆయన హర్ట్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో పెద్ద గొడవ అయింది కూడా పృథ్వీకి ఆయనకి, మళ్ళా కలిసిపోయారు రాత్రి. సో ఈ గొడవ అవటం కలిసిపోవటం ఎన్ని చూస్తుంటాడు కదా బిగ్ బాస్. సో అటువంటి గేమ్ పెడితే ఎవరవుతారు అనేది మనకంటే బిగ్ బాస్ బాగా తెలుసు. ఎందుకంటే మనకు వచ్చేది డిఫర్డ్ లేవు, మనల్ని మించి బీబీ టీం చూస్తుంటారు అక్కడ. ఇంకా వాళ్ళకి కావాల్సిన సీన్స్ కొన్ని హైడ్ కూడా చేసుకుంటారు. అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటో బీబీ టీంకి తెలుస్తుంది, మనకు అన్ని చూపిరు. వాళ్ళని వేసేద్దామా, వీళ్ళని వేసేద్దామా, ఈసారి ఇది వస్తే వాళ్ళు చేద్దాం, వీళ్ళు చేద్దాం అనే మాటలు ఉన్నాయనుకో మనకు చూపిరు. బట్ దానికి అనుగుణంగా గేమ్ ఆడతారు బిగ్ బాస్. అందుకే చాలా సార్లు ఎదురోడు అనుకున్న దానికి రివర్స్ గా కనపడింది గేమ్. రైట్, ఇక్కడ లాస్ట్ టైం కూడా చూసాం, ఏదైతే ప్లాన్ వేసాడో బిగ్ బాస్ నబీల్ పృథ్వీ కలిసి దాన్ని మొత్తం పటాపంచలు చేశాడు నెక్స్ట్ రౌండ్ లో రూల్స్ మార్చి. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఈసారి నబీల్కి ఎక్కువ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలాగో ప్రేరణ అయింది కాబట్టి ఈసారి ఇటు నిఖిల్ కానీ, పృథ్వీ కానీ, లేకపోతే మిగిలిన వాళ్ళు కానీ, ఈవెన్ అటు సైడ్ ఓజీ బ్యాచ్ కానీ, యష్మి చాలా బాగా ఆడుతున్నాను అంటది, యష్మి కానీ, ఇటు పక్క కూడా కొంతమంది ఈయనకే సపోర్ట్ చేసే అవకాశం ఉంది, అవినాష్ కానీ, వీళ్ళందరూ. సో ఆబ్వియస్ గానే ఆయనకి వచ్చే ఛాన్స్ ఉంది. వచ్చింది ఆల్రెడీ లీక్ అప్డేట్ ప్రకారం వచ్చింది. అయితే ఇక్కడ ఎవిక్షన్ షీల్డ్ అనేది 2 రకాలుగా వాడవచ్చు. ఏంటి, ఇప్పుడు అందరూ మాట్లాడుతుంది తన కోసం తను వాడుకుంటే నిజంగానే ఆ రూల్ పెట్టాడా బిగ్ బాస్ అనేది నాకు వస్తున్న డౌట్. ఎవిక్షన్ షీల్డ్ అనేది నీ కోసం నువ్వు వాడచ్చు, పక్క వాళ్ళ కోసం కూడా వాడచ్చు. ఇన్ని సీజన్స్ చూస్తున్నాం మనం. అంతెందుకు, మొన్న నామినేషన్ షీల్డ్ అనేది ఒకటి వచ్చింది. నామినేషన్ షీల్డ్ ఎవరికి ఇచ్చారు, నామినేషన్ షీల్డ్ ఉపయోగించి ఎవరినైనా నామినేట్ చేయొచ్చు, లేకపోతే నువ్వు నామినేషన్లో ఉన్నా నువ్వు వాడుకోవాలంటే నువ్వు వాడుకోవచ్చు. అట్లా 2 రకాలుగా ఉంటుంది. ఇక్కడ బయట జరుగుతున్న లీక్డ్ అప్డేట్ మొత్తం ఏంటంటే, ఎవిక్షన్ షీల్డ్ అనేది తనకై తను యూజ్ చేసుకొని చివరిదాకా వెళ్ళాడని బిగ్ బాసే చెప్పాడా, అది ఎవరికి వాడకూడదు, ఎవరికైతే వస్తుందో వాళ్ళే 2 వారాలు సేవ్ అవుతారు టికెట్ టు ఫినాలే దాకా అని ఒక క్లాజ్ పెట్టాడా అంటే ఐ డోంట్ థింక్ సో. నేనైతే అలా అనుకోవటంలా. ఒకవేళ అలా పెట్టాడు అంటే మాత్రం
ఈ సీజన్ 8కి తగ్గట్టు బిగ్ బాస్ స్ట్రాటజీస్ ఉన్నట్టే ఎత్తిపోతల పథకానికి. అలా పెట్టకూడదు. ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది. మోర్ కాంబినేషన్స్, మోర్ సినారియోస్ ఎప్పుడొస్తాయి? మనిషి ఎటువంటివాడో చూడటానికి ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నువ్వైనా సేవ్ అవ్వచ్చు, నీకు నచ్చిన వాళ్ళైనా సేవ్ అవ్వచ్చు అన్నప్పుడు రియల్ టెస్ట్ బిగిన్ అయింది నబీల్కి. అంటే ఆయనకి నిజంగా నామినేషన్లోకి వెళ్ళటం భయమా? బరాబర్ జనాలు ఎలాగే వేస్తారు, నేను ఈ షీల్డే ఉంది నాకు అన్నట్టు ఆడతాడా అనేది టెస్టింగ్ ఫ్యాక్టర్ అయింది ఆయనకి. ఈ ఫ్యాక్టర్తో పాటు ఇంకొన్ని పద్మవ్యూహాలు కూడా ఆయన చిక్కునే ఛాన్స్ ఉంది. ఎందుకో చెప్తా చూడండి. సే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వినండి. అంటే ఇలానే జరుగుద్దా అంటే ఇది ఓన్లీ నా థాట్ ప్రాసెస్ మాత్రమే. ముందు డిస్క్లైమర్ కొడుతున్నా. ఎందుకంటే మీరు చెప్పారు జరగలేదు, అప్పుడు ప్రేరణ మెగా చీఫ్ అయిద్దని చెప్పినప్పుడు కూడా 2 రోజుల ముందే ఇట్లా అన్నారు. అయ్యాక మెచ్చుకుంటారు కానీ అయ్యేటప్పుడు చెప్తే మాత్రం తిడతారు. ఇది ప్యూర్లీ అనాలిసిస్ నాయన, లీక్డ్ అప్డేట్స్ కాదు. లీక్డ్ అప్డేట్ ఏదైతే వచ్చిందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది పూర్తిగా నా అనాలిసిస్. ఏం జరిగిద్దో చెప్దాం, ఏం జరగవచ్చో చెప్తున్నా. సపోజ్ ఇప్పుడు 7 ఉన్నారు. 7 ఉంటే గౌతమ్, నిఖిల్, ప్రేరణ వీళ్ళు 3 సేవ్ అయిపోతారు. ఓకే, ఓటింగ్లో బాగానే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎవరెవరు? విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, హరితేజ. వీళ్ళ 4లో నబీల్తో వైరం ఉంది. ఎవరికి ఎక్కువ వైరం? ఇప్పుడు పృథ్వీతో వైరం ఉన్నా కలిసిపోయాడు. హరితేజ మాటలకి ఆయన బాగా ట్రిగ్గర్ అవుతున్నాడు. 2-3 రోజులు హరితేజ అంటే నచ్చడంలా, విష్ణుప్రియ కూడా నచ్చడంలా. ఈ సందర్భంలోనే ఆయనతో బిగ్ బాస్ గేమ్ ఆడతాడేమో అనిపిస్తుంది నాకు. రివెంజ్ గేమ్ స్టార్ట్స్ అంటది కదా హరితేజ, ఆ గేమే ఆడబోతున్నాడేమో, ఆ పద్మవ్యూహంలోనేమో ఆయన చిక్కుంటున్నాడేమో అని చూద్దాం. ఇప్పుడు ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే అన్ని కాంబోస్ మాట్లాడతా, అన్ని సినారియోస్ మాట్లాడతా. ఇక్కడ మీరు జస్ట్ మీకు ఏది అనిపించిందో, ఏ సినారియో కరెక్ట్ అయ్యిద్దో కమెంట్ చేయండి. నెంబర్ 1 సినారియో ఏంటి? ఇన్ కేస్ బయట జరుగుతున్నట్టు డబుల్ ఎలిమినేషన్ ఉంటే, ఎందుకంటే ఇది ఆల్రెడీ 10వ వారం, ఇక్కడ 11, 12, 13, 14, 15, ఎందుకంటే ఇక్కడ నుంచి 10, 11, 12, 13, 14 5 వారాల్లో 5 వెళ్ళిపోతే ఫినాలేకి ఇంకా 5 ఉంటారు. 10 మంది ఉంటే ఇక్కడ 12 మంది ఉన్నారు. అంటే 2 డబుల్ ఎలిమినేషన్లు జరగాల. 2 డబుల్ ఎలిమినేషన్ జరగాలంటే గంగవ్వ వెళ్ళింది అనుకో, గంగవ్వ వెళ్ళి ఇంకొకరు వెళ్తే అదొక డబుల్ ఎలిమినేషన్. నెక్స్ట్ వీక్ ఇంకో 2 వెళ్ళిపోవాలి. అట్లా జరగాలి. లేకపోతే టాప్ 6 అన్నా ఉండాలి. చూద్దాం అదేం జరిగిద్దో. ఈ పర్టికులర్ వీక్ గంగవ్వ నామినేషన్ లేదు. ఒకవేళ ఎలిమినేట్ అయితే హెల్త్ పరంగానో ఏదో రీజన్స్ తో వెళ్ళిపోవాలి. గంగవ్వ వెళ్ళినా ఇంకో ఎలిమినేషన్ ఉంటుంది. అసలు గంగవ్వని చేయకపోతే 2 ఎలిమినేషన్లు వేరే కూడా పెట్టవచ్చు. ఎందుకని గంగవ్వ వెళ్ళినా కానీ ఇంకో 2 ఎలిమినేషన్ ఛాన్స్ ఉంది కదా. సో మొత్తం మీద డబుల్ ఎలిమినేషన్ జరిగిద్ది అనే ఒక సినారియో వచ్చినప్పుడు ఆ డబుల్ ఎలిమినేషన్లో ఇప్పుడు విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ, హరితేజాల్లో పృథ్వీ ఒక డే ఎలిమినేట్ అయ్యాడు అనుకుందాం. ఓకేనా? సాటర్డే సండేలో ఒక ఎలిమినేషన్ పృథ్వీ జరిగింది అనుకుందాం. 2వ ఎలిమినేషన్కి లాస్ట్లో వచ్చి ఇంక 3 మిగులుతారు కదా. ఏదైనా విష్ణుప్రియ యష్మి, ఆర్ యష్మి హరితేజ, ఆర్ విష్ణుప్రియ హరితేజ లాస్ట్లో ఉండే ఛాన్స్. బట్ మ్యాక్సిమం యష్మి అండ్ హరితేజ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? మ్యాక్సిమం యష్మి అండ్ హరితేజ ఉండే ఛాన్స్ ఉంటుంది. దీంట్లో కూడా నేను ఎందుకు అనుకున్నా అంటే ఈ పాము గేమ్లో కూడా ఓజీటీ మనకి ఎక్కువ సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది నేను అయ్యాడంటేనే. సో ఆబ్వియస్ గానే యష్మికి నిలబడే సీన్ రావచ్చు, లేకపోతే పృథ్వీకి నిలబడే సీన్ రావచ్చు. నేను అందుకే సినారియో చెప్తాను. ఒక ఫస్ట్ సినారియోలో ఒకడే పృథ్వీని, సాటర్డే పృథ్వీ ఎలిమినేట్ అయిపోయి నెక్స్ట్ డేకి ట్విస్ట్ పెడదాం అనుకొని యష్మిని హరితేజాని పెడితే ఒకరిని షేవ్ చేయి, ఎవిక్షన్ షీల్డ్ అనేది నువ్వు వాడొచ్చు, నువ్వు పక్కన వాళ్ళకి కూడా వాడొచ్చు అన్నప్పుడు హరితేజ యష్మి ఉన్నప్పుడు నేను ఎలా ఆడతాడు చూద్దాం. స్టార్ట్ అయింది రివెంజ్ గేమ్, స్టార్టెడ్ అంటాడు కదా. కోపంతో ఏమన్నా హరితేజ మీద గ్రడ్జ్ ఇన్ ది సెన్స్ పడక, అంతేగాని హరితేజ మామూలుగా బ్యాక్ బిచ్చింగ్ చేయదు అసలు మిగిలిన వాళ్ళ విషయంలో. నబీల్ బిగ్ బాస్ నేను యష్మి సేవ్ అవ్వాలని ఇది వాడుతున్నాను అన్నాడే అనుకో. ఇక్కడ మళ్ళా అగైన్ ఇక్కడ ఇంకో సినారియో చెప్తాను నేను. బోల్డ్ అని మల్టిపుల్ సినారియోస్ ఉన్నాయండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గేమ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, బిగ్ బాస్ ఇన్ని సీజన్స్ లో ఈ ఎవిక్షన్ షీల్ని ఒక్కోసారి ఒక్కోలాగా ఆడారు. ఒకసారి అవినాష్ అండ్ హరియానా విషయంలో ఒకలాగా ఆడారు, ఒక్కో సీజన్లో ఒక్కోలాగా ఆడారు. ఇప్పుడు ఏంటంటే యష్మి అండ్ హరితేజ నిలబడ్డారు లాస్ట్, లేకపోతే పృథ్వీ అండ్ హరితేజ నిలబడ్డారు అనుకుందాం. ఓకేనా? పృథ్వీ అండ్ హరితేజ నిలబడ్డప్పుడు పృథ్వీకి లీస్ట్ ఓటింగ్స్ వచ్చినాయి అనుకుందాం. ఓకే, అంటే యష్మి ఆల్రెడీ పృథ్వీకి లీస్ట్ ఓటింగ్ వస్తే ఒక సినారియో చెప్తాను. పృథ్వీ హరితేజ ఉన్నప్పుడు పృథ్వీ లీస్ట్ ఓటింగ్ వచ్చింది అనుకుందాం. పృథ్వీ కోసం ఇతను ఎవిక్షన్ ప్రీ పాస్ యూజ్ చేశాడు. ఏం జరిగింది? పృథ్వీ కోసం ఎవిక్షన్ ప్రీ పాస్ యూజ్ చేసినప్పుడు అపోజిట్ క్యాండిడేట్కి పృథ్వీ కంటే ఎక్కువ ఓట్లు ఉంటే సేవ్ అవుతారు. అట్లా ఒకసారి చేశాడు బిగ్ బాస్ చరిత్రలో. అపోజిట్ పర్సన్కి, పృథ్వీతో అపోజిట్ పర్సన్కి తక్కువ ఓట్లు ఉంటే నీకు ఎలాగో తక్కువ ఓట్లు ఉన్నాయని చెప్పి ఎలిమినేట్ చేశాడు.
ఇక్కడ 2 రకాలుగా జరిగినాయి. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ 2 ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఉన్నాయి. ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వచ్చినప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ రాని కంటెస్టెంట్ కి ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకో, ఓకే, ఇద్దరు సేవ్ అవుతారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ నీకు వచ్చింది కాబట్టి సేవ్ అయిపోయావు, నీకంటే ఆమెకు ఎక్కువ ఓట్లు ఉన్నాయి కాబట్టి సేవ్ అయింది అని. ఇంకో సినారియోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇతనికి వచ్చి ఆ పక్కన ఉన్న అతనికి ఎక్కువ ఓట్లు వచ్చినా కానీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో నువ్వు గెలిచావు కాబట్టి నువ్వు ఎలిమినేట్ అయిపోతున్నావు అంటారు. రెండు జరిగినాయి, ఏదైనా మాట్లాడుకోవచ్చు మనం, ఓకేనా. ఇటువంటి కేసులో ఏ గేమ్ ఆడతాడనేది ఇంపార్టెంట్. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది కొంచెం ట్రికీగా ఉంటుంది. ట్రై టు అండర్స్టాండ్. నేను చెప్పాలనుకున్నది కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. పృథ్వీ హరితేజ లాస్ట్లో నిలబడ్డారు, ఓకేనా. పృథ్వీ హరితేజ నిలబడ్డప్పుడు ఈ వీక్ అసలు గంగవ్వనే పంపించి నామినేషన్ లేకపోయినా హెల్త్ పరంగా ఏదైనా గంగవ్వని పంపించి అందరినీ సేవ్ చేద్దాం అనుకున్నాడే అనుకో, ఒక థాట్ వచ్చింది అనుకో బిగ్ బాస్కి, నెక్స్ట్ వీక్ డబుల్ ఎలిమినేషన్ పెడదామని. పృథ్వీ హరితేజ నిలబెట్టినప్పుడు హరితేజ కోసం ఇతను ఓటింగ్ వేసినప్పుడు హరితేజకి అగెనిస్ట్ గా ఓటింగ్ వేసి పృథ్వీకి అది కానీ వాడితే ఎవిక్షన్ షీల్డ్, ఓకే. అప్పుడేమైంది, బిగ్ బాస్ నిర్ణయం, నబీల్ నువ్వు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడావు కాబట్టి పృథ్వీ సేవ్ అయ్యాడు, ఓకే. అంటే ఇతను ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల పృథ్వీ సేవ్ అయ్యేటట్టు సినారియో. బట్ హరితేజకి ఆల్రెడీ పృథ్వీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి హరితేజ కూడా సేవ్ అయింది అన్నది కానీ డెరైవ్ అయిందనుకో మామూలుగా ఉండదు గేమ్. ఇంకా హరితేజ మామూలుగానే ఫీల్ అయ్యే రకం. హరితేజకి అగెనిస్ట్ గా అది వాడి హరితేజ సేవ్ అయిందనుకో ఈ గేమ్ లో మామూలుగా ఉండదు. ఇంకా హరితేజ వర్సెస్ నబీల్ ఇంకా ఎక్కువ అయిపోద్ది. అసలు మామూలు నిన్ననే కబన్ రివెంజ్ గేమ్ స్టార్టెడ్ అన్నట్టు ఆమె పైకి వస్తుంది. సో ఇది దీంతో రెండో టెస్ట్ ఏంటంటే అసలు నేను వేరే వాళ్ళ కోసం ఎందుకు ఆడాలి, బిగ్ బాస్ ని అసలు వాడను, నాకు పృథ్వీ ఏంటి యష్మి ఏంటి హరితేజ నేను అసలు వాడనయ్యా, నాకే వాడాలనుకుంటున్నా అన్నప్పుడు నీకంత నమ్మకం లేదా, జనాల్లోకి పోతే నువ్వు సేవ్ అవ్వని ఇది లేదా, అక్కడ సిచ్యువేషన్ బట్టి మన ఫ్రెండ్ అనుకున్నవాడిని సేవ్ చేయాలి కదా, నీకు ఎలాగో టాప్ ప్లేయర్ అని నువ్వే అంటున్నావు కదా, ఇతను చెప్తుంటాడు కదా నాకు సార్ నన్ను అదన్నాడు ఇదన్నాడని, నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు జనాల్లోకి వెళ్తే ఓటింగ్లోకి వస్తామని నమ్మకం ఉన్నప్పుడు అది వేరే వాళ్ళకి వాడవచ్చు కదా అన్న సిచ్యువేషన్ కూడా రైజ్ అయ్యింది దీంట్లో. సో అప్పుడు ఓకే ఇతను ఓరగా చెప్తున్నాడేమో జనాల్లో ఉంటే ఓకే అని, కానీ ఇతనికి భయం ఉందేమో అందుకే నామినేషన్ ఎవిక్షన్ షీల్డ్ ఇతని దగ్గరే ఉంచుకుంటున్నాడేమో అన్న దానికోసమైనా ఇట్లయినా ఆలోచించి వేరే వాళ్ళకి వాడవచ్చు. సో ఇది ఏ రకంగా జరిగిద్ది అనేది అంటే ఎవరు అంటే ఒకవేళ పృథ్వీ ఎలిమినేట్ అవుతాడా, యష్మి ఎలిమినేట్ అయిద్దా, విష్ణుప్రియ ఎలిమినేట్ అయిద్దా, హరితేజ ఎలిమినేట్ అయిద్దా అని పక్కన పెడితే హరితేజ సెంట్రిక్ గా ఏదన్నా జరిగిద్దా అనిపిస్తుంది. లేకపోతే విష్ణుప్రియ సెంట్రిక్ గా వీళ్ళిద్దరు ఎవరు లేపాలనుకుంటే వాళ్ళకి విష్ణుప్రియ లిస్ట్ లో పెట్టే ఛాన్స్ ఉందా, బాటమ్ 2లో గేమ్ అయిపోయింది కదా, ఇంకా అందరికీ ఆడ ఆ 10 ఉన్నాయి, ఎవరు ఎంత క్లోజ్ లో ఉన్నారో మనకు తెలియదు. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పృథ్వీని తీసేస్తాడని అనుకుంటున్నాం మనం. బట్ పృథ్వీ హరితేజని పెట్టినప్పుడు హరితేజకి అగెనిస్ట్ గా పోయినప్పుడు నబీల్ యొక్క దీన్ని టెస్ట్ చేయటం బిగ్ బాస్ క్రైటీరియా అయితే మాత్రం ఆ పద్మవ్యూహంలో చిక్కున్నట్టే. అది కూడా హరితేజ ఎలిమినేట్ అయితే ఓకే, ఎలిమినేట్ చేస్తే హరితేజను ఉంచితే ఏమైందప్పుడు, నువ్వు నా కోసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవిక్షన్ షీల్డ్ వాడినా కానీ నన్ను ఏం చేయలేకపోయావు, నెక్స్ట్ చూపిస్తాను ఓకే అన్నట్టు వస్తుంది. సో ఇటువంటి బోలెడన్ని వాటికి నెక్స్ట్ ఎపిసోడ్ కీలకం కాబోతుంది అనమాట. సో అయితే గంగవ్వ నిజంగా బయట జరుగుతున్నట్టు తన హెల్త్ రీజన్తో బయటికి వెళ్ళిద్దా, లేకపోతే అసలు గంగవ్వ కాకుండా ఈ నలుగురిలో ఇప్పుడు ఎంత లేదనుకో నీ నలుగురిలోని గౌతమ్ నిఖిల్ ప్రేరణ మిగిలిన విష్ణుప్రియ యష్మి పృథ్వీ హరితేజలోనే జరిగిద్ది ఈ ఎవిక్షన్ గేమ్ అనేది. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు టాప్ లో ఉన్నారు కాబట్టి సేవింగ్ ఆర్డర్లో కూడా వాళ్ళు ముగ్గురికే వెళ్తుంది. ఇంకా మరీ ఏదైనా ట్విస్ట్ ఇవ్వాలంటే ప్రేరణని పెట్టొచ్చేవో కానీ లాస్ట్ లో ప్రేరణకు ఆ ఓటింగ్ కాదు చాలా ముందు ఉంది. అంటే ప్రేరణ అంటే కొంచెం సిస్టర్ బాండ్ అది ఇది అంటుంటాడు కదా నబీలు, ఇంకా అదేమన్నా టెస్ట్ చేయాలనుకుంటే కావాలని ఏమన్నా లాస్ట్ లో పెడితే తప్పితే ఉండదు. గౌతమ్ నిఖిల్ ప్రేరణలు అయితే ఉండరు ఈ మ్యాటర్లో, వీళ్ళు నలుగురే ఉంటారు. వీళ్ళ నలుగురిలో కూడా విష్ణుప్రియ హరితేజలు అంటే ఇతన కోపము, యష్మి పృథ్వీ అంటే కోపం ఉన్నా కొంచెం ఏంటంటే యష్మి కానీ పృథ్వీ కానీ కోపం వచ్చినా ఏదన్నా అనుకున్నా మళ్ళా కలిసిపోయే తెలివితేటలు ఉన్నాయి. యష్మికి ఇది ఫుల్ ఉన్నాయి. అదిరా అలా జరిగిందిరా నబీల్, యాక్చువల్గా నువ్వు అంటే చాలా మంచి గేమ్ ఆడతావురా, తెలుసు కదా ఇక్కడ ఇలా జరిగిందిరా అంటది. అక్కడ లోపలికి వెళ్ళి ఏంటి నబీలు అలా అంటున్నాడు, మనమేంటి మనకేమేంటి అంటే మనమే మనమా ఇట్లా అంటుంటది. ఓ అమ్మ అనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఆల్రెడీ గౌతమ్ నేను చెప్తాడు, సో వాళ్ళందరూ నీతో ఎంత బాగున్నా ఏం చేస్తున్నా వాళ్ళల్లో వాళ్ళకి ఈక్వేషన్స్ ఉన్నాయి తప్పితే నీ దగ్గరికి వచ్చేసరికి నీ దగ్గరికే కదా, అలా అంటే ఎవరి దగ్గరికి వచ్చినా వాళ్ళని వాళ్ళే కాపాడుకుంటారన్నది ఆయన తనకెక్కించుకున్నాడా, దానికోసం డిఫరెంట్గా ఆడా అంటే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే హోల్ ఇష్యూని సమరైజ్ చేస్తాను. ఇతను ఏది చేసినా దానికి రిస్కే అన్నట్టు చెప్తున్నా. రిస్క్ అంటే
ఎంత తెలివిగా ఆడగలగాలి అనేది మ్యాటర్. దీంట్లో తెలివిగా ఆడగలగటం అంటే ఆయనకు రెండు ఆప్షన్లు ఈ సినారియోలో ఉంది. ఒక ఆప్షన్ ఏంది, తన కోసం తను యూజ్ చేసుకోవటం. ఏది, లేకపోతే పక్క వాళ్ళ కోసం యూజ్ చేయటం. ఏది, లాస్ట్ సీజన్లో జరిగినట్టు జరిగితే, లేదు అసలు ఆయన కోసమే ఆయన యూజ్ చేసుకోమన్నాడు బిగ్ బాస్ అంటే ఇంకా అది ఎవరేం చేయలేరు, ఇంకా అక్కడితోనే ఎండ్ అయిపోద్ది. సో అది మరీ దారుణంగా అయింది. ఓన్లీ డిజర్వ్డ్ అండ్ డిజర్వ్డ్ పెట్టి 2 వారాలు అలా ముందుకు తీసుకెళ్ళటం అంటే చాలా, అంటే ఒక్క వారం సేవ్ అవడానికి నానా రకాల కష్టపడతారు ఇంట్లో. అటువంటిది చిన్న దాంతో 2 వారాలు నెడతాడా అంటే నేను ఐ డోంట్ థింక్ సో. ఒకవేళ కాదు కూడదని నెట్టాడంటే మాత్రం అది నబీల్కి గేమ్కి ఎఫెక్ట్, బిగ్ బాస్ చూసి ఆడియన్కి కూడా ఇదే. ఏందిరా టికెట్ టు ఫినాలేకి 4 రోజులు పెడతారు, 3-4 రోజులు పెట్టి డిఫరెంట్ పేజెస్లో పెట్టి ఇది చేస్తారు లాస్ట్ ఫినాలేకి పోయి. ఇది టికెట్ టు ఫినాలే లాంటిది కాకపోయినా టికెట్ టు ఫినాలేకి దీనికి తేడా ఏంది, ఇంకొక వారం ఎక్స్ట్రా. ఓకే, టికెట్ టు ఫినాలే జరిగి ఇంకో వారం కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్న 10వ వారం ఉన్న పర్సన్ డైరెక్ట్గా 13వ వారానికి తీసుకెళ్ళినట్టే కదా, 2 వారాలు సేవ్ చేసి. ఇది కూడా పెద్ద మ్యాటరే అది ఉన్నప్పుడు. సో చూద్దాం, వాడితేనేమో వేరే వాళ్ళ కోసం యూజ్ చేస్తే, ఎవరి కోసం యూజ్ చేసినా కానీ దీంట్లో బిగ్ బాస్ యొక్క మతలబు ఉంది. ఇప్పుడు హరితేజ మీద యూజ్ చేస్తే హరితేజ సేవ్ అయ్యేలాగా ఒక పథకం పన్నాడు అనుకో, ఇతను ప్లాన్ అటర్ ఫ్లాప్ అయింది. సో అంటే హరితేజ సేవ్ అయితే, ఒకవేళ వాడకుండా ఈయన కోసం నేను వాడుకుంటా నేను ఎవరికి వాడినన్నారు అనుకో, హౌస్ మొత్తం ఇతనికి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఏంటి నువ్వు అన్నీ చెప్తావు, నువ్వు స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా, ఎవరికైనా వాడొచ్చు కదా అని కొంతమంది అంటారు, హౌస్ మొత్తం అనకపోయినా. సో ఎట్టు తిప్పినా, ఎట్టు డెసిషన్ తీసుకున్నా ఈయన ఒక దాన్ని ఏమంటారు, ఒక నిప్పులు కుంపట్లో నిలబెట్టినట్టు పాపం. సో కాళ్ళు కాలకుండా జాగ్రత్త పడాలి. దానికోసం ఏం చేసుకుంటాడు, కాళ్ళు అంటే కాళ్ళ నిండా వాటర్ పోసుకొని నడుస్తాడా కాసేపు అయినా, లేకపోతే ఆ నిప్పు ఆరిపోద్దా, ఇవన్నీ చూడాల్సిన విషయాలు అనమాట. చూద్దాం. దట్స్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్, మీ సురేంద్ర.